ప్రస్తుత కాలంలో యువత పెళ్లిళ్ళు లేటుగా చేసుకోవాలని చూస్తున్నారు. లైఫ్లో సెటిల్ అవ్వాలని, కొంత సంపాదించి పెట్టుకోవాలనే ఆలోచన పెళ్లి ఆలోచనను రానివ్వడం లేదు. అయితే పెళ్లిళ్ళు జరగడం లేదని కొందరు బాధపడుతుంటే, ఇంకొందరు పిల్లలు పుట్టడం లేదని మరో సమస్యగా చెప్పుకుంటున్నారు. కొందరు పిల్లలు పుట్టడం కోసం మొక్కని దేవుడు ఎక్కడి కొండ ఉండదు, ఎక్కడెక్కడో తిరిగినా లాభం లేక వేదన చెందుతుంటారు. కొన్నిసార్లు మూఢనమ్మకాలకు పోయి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా పిల్లలు పుట్టడం కోసం ఎవరు ఊహించని విధంగా ప్రవర్తించాడు. ఓ మంత్రగాడు చెప్పాడని ప్రాణాలతో ఉన్న కోడి పిల్లను మింగేశాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లా చింద్కా గ్రామంలో ఇది జరిగింది. 36 ఏళ్ల ఆనంద్ కుమార్ యాదవ్కు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి జరిగిన ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్ కుమార్ యాదవ్ దంపతులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. డాక్టర్ వద్దకు కనిపించిన గుళ్లకు వెళ్లి పూజలు చేశారు. ఏం చేసినా పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్ యాదవ్ కుంగిపోయాడు. చివరకు క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరకు వెళ్తే అయినా ఫలితం ఉండవచ్చని భావించారు. దాంతో ఓ తాంత్రికుడి అడ్రస్ను పట్టుకున్నాడు. అతని వద్దకు వెళ్ళాడు. తమ సమస్యను చెప్పుకున్నాడు ఆనంద్ యాదవ్. పిల్లలు పుట్టాలంటే పరిహారంగా బతికున్న కోడిపిల్లను మింగాలని చెప్పాడు తాంత్రికుడు. అప్పటికే తీవ్ర నిరాశలో ఉండిపోయిన ఆనంద్ యాదవ్ పిల్లల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమయ్యాడు. ఇది చేస్తే ఫలితం ఉండదనే విషయాన్ని మర్చిపోయాడు. చివరకు తాంత్రికుడు చెప్పినట్లుగానే ఆనంద్ యాదవ్ కోడిపిల్లను మింగే ప్రయత్నం చేశాడు. కోడిపిల్ల ఆనంద్ యాదవ్ గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. గుండెపోటు వచ్చిందేమో అనుకున్నారు. హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. ఇక చికిత్స పొందుతూనే ఆనంద్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆనంద్ యాదవ్ మరణించడానికి గల కారణం తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్ట్ చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. గుండెపోటుతో ఆనంద్ చనిపోలేదని, గొంతులో కోడిపిల్ల ఇరుక్కుపోయిందని వెల్లడించారు. కోడిపిల్ల శ్వాస నాళానికి అన్న వాహికకు మధ్య ఇరుక్కుపోవడం వల్ల ఆనంద్ చనిపోయాడని తెలిపారు. అయితే అతను కోడిపిల్లను మింగిన విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు.